ఇప్పుడు మనం క్రైమ్ అండర్ కరెంట్స్ ఏంటో అని చూస్తున్నాం కాబట్టి రకరకాల ఇష్యూస్. యాంగర్ మేనేజ్మెంట్‌కి సంబంధించి కూడా బ్రెయిన్‌లో ఏమైనా సర్క్యూట్స్ ఉంటాయా? కోపం బాగా ఎక్కువ వచ్చే వాళ్ళకి ఎందుకు ఎక్కడి నుంచి వస్తుంది కోపం? అంటే పేషెంట్స్ చాలా మంది వచ్చినప్పుడు కూడా బ్రెయిన్ సర్జరీ చేసిన తర్వాత సార్ ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది, ఏమైనా మందులు ఉన్నాయా? కోపానికి మందులు ఉంటే ప్రపంచం అంతా హ్యాపీగా ఉండేది. కోపానికి మందులు అంటే ఏముండదు. ఇట్స్ సైకలాజికల్ ఇష్యూ. కానీ వైరింగ్ ఇవన్నీ అంటే అలా మనకి బ్రెయిన్లో ఇన్ఫాక్ట్ సే వైరింగ్ అలాంటివి ఏమి ఉండవు. కాకపోతే ద కెమికల్స్ అగైన్ దిస్ ఈజ్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్. కోపం ఎందుకు వస్తుంది? స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల కార్టిజోల్ రిలీజ్ అవుతుంది, దానివల్ల స్లీప్ తగ్గిపోతుంది. స్లీప్ తగ్గిపోతే అగైన్ ఈ టాక్సిన్స్ అన్నీ క్లియర్ అవ్వవు, హార్మోనల్ ఇష్యూస్ అన్నీ వస్తాయి. ఇమాజిన్ ఐఎమ్ వర్కింగ్ సిన్స్ ఎస్టర్డే, స్లీప్ ఏం లేదు, ఈరోజు ఇంటర్వ్యూ చేయాలంటే దెన్ ఐ మే నాట్ బీ ప్రెజెంటింగ్ దట్ కంఫర్టబుల్లీ ఆర్ వెరీ హెల్తీగా ప్రజెంట్ చేయడానికి ఉండదు. అదే టైంలో వేరే వాళ్ళు అడిగితే దెన్ ఐ గెట్ ఇరిటేటెడ్ ఈవెన్ మోర్. సో ఆ స్లీప్ ప్యాటర్న్స్ ఇవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు మేక్ యూ వెరీ యాక్టివ్ అండ్ హ్యాపీ ఇన్ ద నార్మల్ మార్నింగ్ డే టు నైట్ వరకు హ్యాపీగా ఉండడానికి. మనకు ఒక ఫోన్లో బ్యాటరీ 100% ఎలా ఉంటుందో బై ఈవినింగ్ ఇంటికి వచ్చే వరకు ఇట్ విల్ రీచ్ టు 20%. సో సేమ్ థింగ్ విత్ ద హ్యూమన్ బ్రెయిన్. మార్నింగ్ 6 AM లేవంగానే ఇఫ్ యూఆర్ వాచింగ్, లేవంగానే యువర్ బ్రెయిన్ షుడ్ బి ఫ్రెష్. మార్నింగ్ లేవంగానే ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉన్నాం అనుకోండి, స్టిమ్యులేషన్ మొదలైంది, డోపమిన్ స్టార్ట్ అయిపోయింది, ఓ 10% బ్యాటరీ పోయి. లేవంగానే ఓవర్ నైట్ నుంచి బ్రెయిన్కి ఫుడ్ ఏమీ లేదు. సో యూ షుడ్ టేక్ న్యూట్రిషన్. మనం వాటర్ తీసుకోవాలి మార్నింగ్ 2 glasses ఆఫ్ వాటర్ అని అందుకే రిపీటెడ్గా ఎందుకు చెప్తామంటే బ్రెయిన్ నీడ్స్ హైడ్రేషన్. బ్రెయిన్ హైడ్రేషన్ తీసుకోవట్లేదు. సో యూ డోంట్ టేక్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ ఆల్సో మార్నింగ్. అక్కడ 10% బ్యాటరీ పోయింది. బ్రేక్ఫాస్ట్ స్కిప్పింగ్, ఆడో 15% బ్యాటరీ పోయింది. బై ద టైమ్ యూ రీచ్ ఆఫీస్ హాఫ్ ఆఫ్ యువర్ బ్యాటరీ ఇస్ గాన్. 50% బ్యాటరీ అయిపోతుంది. బ్రేక్ఫాస్ట్ తినకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా, మళ్ళీ వర్క్ ప్లేస్కి వచ్చాక ఇట్స్ నాట్ ఎ కంఫర్టబుల్ ప్లేస్ ఫర్ ఎనీ వర్క్. కొద్దిగా స్ట్రెస్ ఉంటుంది, ఆ స్ట్రెస్లో కూడా మళ్ళీ ఇంకా బ్యాటరీ తగ్గిపోతుంది. సో బై ద టైమ్ యూ రీచ్ హోమ్ హాఫ్ ఆఫ్ యువర్ బ్రెయిన్స్ బ్యాటరీ ఇస్ గాన్. 80% 90% ఏమి. ఆ టైంలో మీకు ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, యూ విల్ బికమ్ మోర్ ఇరిటబుల్. లేకపోతే బ్రెయిన్ ఫాగీగా అనిపిస్తుంటుంది. యూ ఫీల్ లైక్ బ్రెయిన్ ఇస్ రాటెన్ అంటాం. బ్రెయిన్ ఫాగీ లాగా ఇంకేం చేయబుద్ధి కాదు. ఇంకా ఏం పెద్దగా పని చేయకపోయినా ఇంటికి రాగానే వచ్చి అలా మూల పడిపోయినామంటారు కదా, అలా పడిపోతారు మోస్ట్ ఆఫ్ దెమ్. ఎందుకంటే యూఆర్ ఇన్వెస్టింగ్ యువర్ బ్రెయిన్ ఎనర్జీ ఇన్ సమ్వేర్. ఫిజికల్గా పెద్దగా అలసిపోకపోయినా యువర్ బ్రెయిన్ వోంట్ కోఆపరేట్ యూ. లేచి వెళ్ళాలన్నా, కనీసం ఫ్యాన్ ఇవ్వాలన్నా, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా చాలా బద్ధకంగా పడిపోయి ఉంటాం. ఎందుకంటే బ్రెయిన్ తెలియకుండానే బ్రెయిన్ బ్యాటరీ అంతా డ్రైన్ అయిపోయింది. దాన్ని మళ్ళీ రీఛార్జ్ అవ్వాలంటే యూ నీడ్ అట్లీస్ట్ స్లీప్, పడుకోవాలి, మెడిటేషన్ చేయాలి. కానీ అప్పుడు కూడా చేయము. అప్పుడు కూడా మనం చేయాల్సింది ఏంది? ఇంటికి రావాలి, సోఫాలో కూర్చోవాలి, టీవీ చూస్తూ ఉండాలి, అప్పుడు కూడా ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉండాలి. దెన్ యువర్ డోపమిన్ విల్ బి రిలీజింగ్. కానీ యువర్ ఫిజికల్గా మీరు లేచి పోవాలనేది ఎప్పుడు అనిపించదు. చాలా ఎంత కళ్ళ కట్టినట్టు చెప్పారంటే 90% ఇలాగే అవుతాయి. చాలా మందికి మనకి ఇంకా స్టిమ్యులేషన్ అంటే రిలాక్సేషన్కి స్టిమ్యులేషన్ వెతుకుతాం. ఎందుకంటే మనకి వీ డోంట్ నో ఎనీథింగ్ ఎల్స్. మనకి ఇప్పుడైతే మరీ కంటెంట్ అండ్ స్టిమ్యులెంట్స్ బాగా పెరిగిపోయాయి చుట్టూ ఎన్వైరన్మెంట్లో.